తెలుగుదేశం పార్టీ దళితుల యొక్క రక్షణే చూస్తుంది. మీరు చూడు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దళితులు అంటరానితనానికి అస్పృశ్యతకు గురి అవుతున్నారని, హోటల్లో 2 గ్లాసుల పద్ధతి ఉందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఆ రోజు జస్టిస్ పున్నయ్య గారిని కమిషన్ వేసి రాష్ట్రం అంతా పర్యటన జరిపించి ఎక్కడైతే హోటల్స్లో 2 గ్లాసుల పద్ధతి ఉందో దాన్ని నిర్మూలించారు. ఎక్కడైతే దళితులకి ఆలయాల ప్రవేశం లేదో ఖచ్చితంగా ఆలయాల ప్రవేశం అది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం పెట్టుకొని దళితులందరినీ మరి శివాలయాలు, పురాతనమైన దేవాలయాలు కూడా ప్రవేశం జరిపించి దళితులకు ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. మీకు అసలు దళితుల గురించి ఉచ్చారణ చేసినట్టు అర్హత కూడా ఈరోజు వైసీపీ నాయకులు లేదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వం, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అందరు రెడ్ బుక్ లోకేష్ బాబు రెడ్ బుక్ అని మాట్లాడుతూ ఉన్నాం. రెడ్ బుక్లో ఏముంది? ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో చట్టపరంగా ఎవడైతే చట్టాన్ని ఉల్లంఘించాడో, రాజ్యాంగ వ్యవస్థని కాలరాసి, రాజ్యాంగం హక్కులన్నీ కూడా కాలరాసి ప్రజలను అన్యాయం చేసినటువంటి, చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసినటువంటి కొన్ని సంఘటనలు రెడ్ బుక్లో రాయటం జరిగింది.